డిసెంబర్ 9 సరిగ్గా 7 ఏళ్ల క్రితం నాడు చేసిన ప్రకటన అట్టుడుగుతున్న తెలంగాణ సమాజానికి కొత్త ఊపిరిలూదింది. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం మాటలు రాష్ట్రం సిద్ధించేందుకు దారి చూపింది. టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఆమరణ దీక్షతో కదిలిన ఢిల్లీ పీఠం తెలంగాణ ఏర్పాటుకు సిద్ధంగా ఉందంటూ 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు ఈవాల్టితో 7 ఏళ్లు పూర్తయ్యాయి. ఆనాటి పరిస్థితులు, ఉద్యమ విశేషాలు ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 9 నిస్పృహలతో ఉన్న తెలంగాణ సమాజం సంబురాలు చేసుకునేందుకు కారణమైంది సరిగ్గా ఈ రోజే. కేసీఆర్ ఆమరణ దీక్షతో దిగొచ్చిన కేంద్రం తెలంగాణ ఇస్తామంటూ డిసెంబర్ 9, 2009న ప్రకటన చేసింది. నాటి హోంమంత్రి చిదంబరంతో అర్ధరాత్రి సమయంలో డైరెక్ట్ గా ప్రకటన చేయించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the State Assembly. We have requested the Chief Minister of Andhra Pradesh to withdraw the cases filed on or after November 29, 2009 against all the leaders, students and others associated with the present agitation. The Chief Minister has informed us that he will take the necessary steps in this regard. సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఆనాటి హోంమంత్రి చిదంబరం చేసిన ఈ ప్రకటన తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనని దేశానికి చాటి చెప్పింది. ఆ తర్వాత సమైక్యాంధ్ర విభజనను అడ్డుకునేందుకు ఏపీ నేతలు రాజీనామాలతో కుట్రలు చేసినా, కమిటీల పేరుతో కేంద్రం కాలయాపన చేసినా ఉద్యమం ఎక్కడా ఆగలేదు. ఎక్కడికక్కడ రూపు మార్చుకుంటూ కేంద్రానికి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిని కల్పించింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేలా కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు నాటి ప్రకటనే కారణంగా నిలిచింది. తెలంగాణపై ఏ పార్టీ వైఖరి ఎలా ఉందన్న విషయాన్ని బయటపెట్టేందుకు కూడా చిదంబరం ప్రకటన ప్రధాన కారణంగా నిలిచింది. ముందు తెలంగాణకు అంగీకారం తెలిపి చివరికి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ట్రై చేసిన పార్టీలు, నాయకుల కుట్రలు కూడా చిదంబరం ప్రకటన తర్వాత బయటపడ్డాయి. దీంతో తెలంగాణ ఉద్యమ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఎప్పటికప్పుడు నేతల కుట్రలను ఎండగట్టింది. తెలంగాణ ప్రకటన చేసిన కేంద్రం దాన్ని కార్యరూపంలో చూపించేందుకు 4.5 ఏళ్లు ఆగాల్సి వచ్చింది. డిసెంబర్ 9న చేసిన ప్రకటన కాంగ్రెస్ ను తెలంగాణ విషయంలో మాట తప్పకుండా ఉండేందుకు దోహదపడింది. దీంతో తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాటం, ప్రత్యేక రాష్ట్ర సాధన కల సాకారమవడంలో ఈ రోజున చిదంబరం ప్రకటనే కీలక పాత్ర పోషించినట్లయింది. తెలంగాణ చరిత్రలో డిసెంబర్ 9కి ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి వరకు ఓ సెంటిమెంట్ లాగే ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఈ రోజున కేంద్రం చేసిన ప్రకటనతో మరింత బలపడింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదన్న వాదం వేళ్లూనుకుంది. అప్పటి వరకు ఏ మూలనో తెలంగాణపై అనుమానాలున్న సామాన్య జనం కూడా ప్రత్యేక రాష్ట్ర నినాదం అందుకున్నారు. ఓవైపు కృత్రిమ సమైక్య ఉద్యమాలు సాగినా అందుకు ధీటుగా రైల్ రోకో, సాగరహారం, మిలియన్ మార్చ్, వంటా వార్పు ఒకటేమిటి, ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలను, యూపీఏ భాగస్వామ్య పక్షాలను కూడా ఆలోచింపజేసేలా ఉద్యమం నడిచేందుకు ఈ తెలంగాణ ప్రకటనే సాయపడింది. అందుకే తెలంగాణ బిడ్డలంతా డిసెంబర్ 9 అనగానే తెలంగాణ తొలి ప్రకటన అని టక్కున చెబుతారు. ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో ఏర్పాటైన తెలంగాణ ఉద్యమంలో దేశానికి ఆదర్శంగా నిలిచినట్లుగానే అభివృద్ధిలోనూ మరింత వేగంగా ముందుకు సాగాలని కోరుకుంటోంది ప్రజానీకం.